హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ యూట్యూబర్ జోష్న. సో ఈ వీడియో మీరు కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ అంది ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నేను చేసే బ్యూటిఫుల్ వీడియోస్ అన్నీ మీ మొబైల్లో నోటిఫికేషన్గా వస్తాయి. అండ్ లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్. మన వీడియో ఏంటంటే పపాయా ఫేషియల్. సో పపాయాతోని 4 స్టెప్స్ నేను ఈరోజు చూపిస్తున్నాను. సో అది ఎలా చేసుకోవాలి అనేది మీరు చాలా ఈజీ స్టెప్స్ అండి. సో ప్రతిదీ ఇంట్లోని ఉండే అవైలబిలిటీలో ఉండే ఐటమ్స్ మాత్రమే నేను ఈరోజు తీసుకొని మీకు ఫేషియల్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఇది ఏంటి అంటే చాలా న్యాచురల్గా ఉంటుంది. సో విటమిన్ ఈ అనేది ఉంటుంది కదా పపాయాలోని, మనం తిన్నా సరే అండ్ నెక్స్ట్ ఫేస్కి పెట్టుకున్నా సరే చాలా బాగుంటుంది. సో చాలా గ్లోయింగ్గా వస్తుంది అండ్ స్పాట్లెస్ స్కిన్ మీకు వస్తుంది, క్లియర్ స్కిన్ వస్తుంది. సో ఒక్క ఫ్రూట్తో ఎన్ని బెనిఫిట్స్ కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇంకా ల్యాగ్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. అండ్ మనం ఇంకా వీడియో చూస్తూ మాట్లాడుకుందాం. ఇప్పుడు పపాయ ఫేషియల్ ఎలా చేయాలనేది నేను చెప్తున్నాను. సో ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే పపాయ. సో పపాయలోని మీకు బెనిఫిట్స్ చాలానే తెలుసు. అండ్ ఎనీవేస్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్తున్నాను. సో అది ఏంటి అంటే మనకి పపాయలో విటమిన్ ఈ ఉంటుంది. అండ్ మనం తిన్నా సరే అండ్ ఫేస్కి అప్లై చేసుకున్నా బాగుంటుంది. సో దీనికి స్పెషల్గా ఏంటి అంటే డార్క్ స్పాట్స్ రిమూవ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే బ్రైట్నింగ్ చేస్తుంది అండ్ స్మూత్నింగ్ చేస్తుంది. సో మనం ఫస్ట్ పపాయాని పీసెస్గా చేసుకొని ప్యూరీ చేసుకోవాలి. సో మిక్సర్ జార్లో ప్యూరీ చేసుకున్నాను నేను. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మిల్క్ అండ్ నెక్స్ట్ పపాయా ప్యూరీ. సో 1 టీ స్పూన్ నేను యూస్ చేసుకుంటున్నాను. మీకు ఎంత క్వాంటిటీ సరిపోతుందో అంత క్వాంటిటీ మిక్స్ చేసుకోండి. అండ్ ఇది మనకి ఫస్ట్ వన్ క్లీన్జింగ్ మిల్క్ అనమాట. క్లీన్ చేస్తుంది ఫేస్ని. అండ్ ఇప్పుడు నేను అప్లై చేసుకుంటున్నాను. సో మొత్తం పేస్ట్ అంతా మొత్తం ఫేస్కి అప్లై చేసుకొని మంచి స్మెల్ వస్తుందండి. ఎందుకంటే మిల్క్ అండ్ పపాయ అప్లై చేస్తాం కాబట్టి చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఫేస్ మొత్తం ఈవెన్గా మనం స్ప్రెడ్ చేసుకొని మసాజ్ అనేది ఇవ్వాలి, స్ట్రోక్స్ ఇచ్చుకోవాలి. క్లీన్జింగ్ అనమాట, డీప్ క్లీన్జింగ్ అనేది చేసుకోవాలి. నా మసాజ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. 5 to 8 minutes వరకు క్లీన్జింగ్ అనేది మనం చేసుకుంటే కొంచెం డీప్ క్లీన్జింగ్ అవుతుంది. అండ్ నేను క్లీన్ చేసుకుంటున్నాను వాటర్తో. సెకండ్ స్టెప్ ఏంటి అంటే స్క్రబ్బింగ్ అనమాట. సో ఇది ఏంటి అంటే పపాయ 2 tablespoons తీసుకున్నాను అండ్ వైట్ షుగర్. సో షుగర్ అనేది మనకి స్క్రబ్బింగ్లోని హెల్ప్ చేస్తుంది.
సో ఇప్పుడు నేను ఫేస్కి ఈవెన్గా అప్లై చేసుకొని స్క్రబ్బింగ్ అనేది చేసుకుంటున్నాను అనమాట. స్క్రబ్బింగ్ చాలా బాగా చేసుకోవాలి, కొంచెం డీప్గా చేసుకోవాలి అండ్ చాలా స్మూత్ హ్యాండ్స్తో ఫింగర్స్తో చేసుకోవాలి. సో నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి మీకు అంత ఫాస్ట్గా కనిపిస్తుంది. మీకు స్క్రబ్బింగ్ అయితే ఆయిలీ స్కిన్ అయితే మీరు 5 to 7 minutes వరకు చేసుకోవచ్చు. అదే డ్రై స్కిన్ వాళ్ళకి మాత్రం 3 to 5 minutes వరకే చేసుకోవచ్చు. సో ఇది మీరు కొంచెం చూసుకోండి. అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళు మినిమం 5 minutes అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు మన స్క్రబ్బింగ్ కూడా అయిపోయింది కాబట్టి నేను నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను నార్మల్ వాటర్తో. సో మీరు కూల్ వాటర్ కూడా యూస్ చేసుకోవచ్చు, డిపెండ్స్ ఆఫ్ యూ. అండ్ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఏ వాటర్ యూస్ చేయాలా అన్నది. సో థర్డ్ స్టెప్ ఇప్పుడు మంది కొంచెం నేను పపాయ తీసుకున్నాను 1 tablespoon అండ్ యాజ్ యూజువల్గా హనీ తీసుకున్నాను. హనీ కూడా మన ఫేస్కి చాలా మంచిది. సో నేను దాని తర్వాత నెక్స్ట్ జాన్సన్ బేబీ ఆయిల్ తీసుకున్నాను. సో నా ఫేస్కి అయితే ఆయిల్ అది సూట్ అవుతుంది. మీరు ఏ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు, విటమిన్ ఈ ఆయిల్ యూస్ చేసుకోవచ్చు, ప్యూర్ కోకోనట్ ఆయిల్ యూస్ చేసుకోవచ్చు, ఆల్మండ్ ఆయిల్ యూస్ చేసుకోవచ్చు, మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు. నేనైతే మామా ఎర్త్ వాళ్ళది అలోవెరా జెల్ యూస్ చేస్తున్నాను. మీరు ఏ టైప్ ఆఫ్ జెల్ అయినా యూస్ చేసుకోవచ్చు. సో మన థర్డ్ స్టెప్ 4 ingredients అన్నమాట. సో ఇది నేను స్పూన్తో అప్లై చేసుకుంటున్నాను. సో స్పూన్తో కూడా మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, బికాజ్ అది కొంచెం స్టీల్ వస్తుంది కదా. సో స్టీల్ దాంతో మనం స్పూన్తో నీట్గా స్ప్రెడ్ చేసుకొని మసాజ్ చేసుకున్నట్టయితే మంచి గ్లో వస్తుంది. సో పపాయాలో యూజెస్ అయితే మీకు తెలుసు కదా, అల్టిమేట్గా ఉంటుందన్నమాట. నేను కొన్ని స్ట్రోక్స్ మీకు చూపిస్తున్నాను, సో అలాగే మీరు ఫాలో అయిపోండి. అండ్ హ్యాండ్స్తో ఫింగర్స్తో కూడా నేను చూపిస్తున్నాను. సో మీరు అలానే యాజ్ యూజువల్గా మీరు చేసినట్టయితే మీకు బెస్ట్ రిజల్ట్ అండ్ మోర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి.
అండ్ ఇప్పుడు లాస్ట్ స్టెప్ అనేది సో ఫేస్ ప్యాక్ అనమాట. పపాయ ప్యూరీ ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను అండ్ 2 టేబుల్ స్పూన్ నేను బేషన్ తీసుకున్నాను. బేషన్ మీన్స్ శనగపిండి. సో శనగపిండి అంటారు కదా, సో అదనమాట. ఈ రెండు మిక్స్ చేసుకొని పేస్ట్ చేసుకొని అప్లై చేసేసుకున్నాం ఫేస్కి. మీరు ఈ పేస్ట్ని ఫేస్ అంతా ఈవెన్గా అప్లై చేసుకొని అండ్ ఒక థిక్ లేయర్ లాగా మీకు క్రియేట్ అవ్వాలి. అండ్ క్రియేట్ అయిన తర్వాత 10 to 15 మినిట్స్ వరకు ఉంచాలి. అండ్ డ్రై అయిపోయిన తర్వాత కూల్ వాటర్తో వాష్ చేసుకున్నట్టయితే మీ ఫేస్ చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. సో రిజల్ట్స్ మీరే చూసారు కదా, లైవ్ రిజల్ట్స్ అనేవి చూపిస్తున్నాను. చాలా మంచి గ్లో వచ్చింది. సో మీలో ఎవరికైనా చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా చేసుకోవచ్చు. సో ఈరోజు వీడియో చూసేసారు కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. మీలో ఎవరికైనా నచ్చినట్టయితే నాకు తప్పకుండా చెప్పండి. సో అందరికీ నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా. సో ఫాస్ట్గా వెళ్ళిపోయి సబ్స్క్రైబ్ చేసేయండి నా ఛానల్ని. మరి ఇంకా కొన్ని వీడియోస్ రావాలి అంటే డెఫినెట్గా మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందే. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.